హాయ్ హలో నమస్తే దిస్ ఇస్ సువర్ణ వెల్కమ్ టు సుమన్ టీవీ ఈరోజు ఒక స్పెషల్ వీడియోతో మళ్ళీ మన ముందుకు వచ్చేసారండి ది బెస్ట్ లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ విశ్వం విజయ్ గారు. హాయ్ విజయ్ గారు. నమస్కారం అండి సువర్ణ గారు. నమస్కారం విజయ్ థ్యాంక్ యూ గారు. సో మచ్. ఇప్పుడున్న జనరేషన్స్ అందరూ కూడా లైక్ నేనే అనుకోండి, మ్మ్. మీ ముందే నేను ఒక క్లయింట్ గా కూర్చున్నాను అనుకోండి. నాకు ఇప్పుడు ఆకలేస్తుంది, వెంటనే నేను ఇంటికి వెళ్ళి మా మమ్మీ ఏం చేస్తుందని ఆలోచించను. వెంటనే ఫోన్ తీసి స్విగ్గీలో ఆర్డర్ చేసేసుకుంటా. ఓకే అంటే ఇంటికి వెళ్ళేంత టైం వెయిట్ చేయకుండా నాకు వెంటనే ఫుడ్ వచ్చేయాలి. ఇన్స్టెంట్ గా ఆకలి తీరిపోవాలి, ఇన్స్టెంట్ గా పనులు జరిగిపోవాలని ఆలోచనలో ఉన్నాం మొత్తం మా జనరేషన్ అంతా కూడా. ఓకే ఇప్పుడు మాలాంటి వాళ్ళే ఇన్స్టెంట్ గా నాకు ఒక ఆడి కార్ కావాలి, ఒక విల్లా కావాలి, నేను ఒక 2-3 డేస్ లో ఒక మంచి ధనవంతురాలను అయిపోవాలి అని ఆలోచనలు వచ్చాయనుకోండి. నాలోనే ఒక క్లయింట్ ఉన్నారు మీ ముందు, మీరు ఏం చేస్తారు, ఏం Yes. చెప్తారు? విశ్వం విజయ్ గారిచే నిర్వహించబడే అడ్వాన్స్ లా ఆఫ్ అట్రాక్షన్ క్లాస్ అటెండ్ అవ్వాలి అనుకుంటే కామెంట్ సెక్షన్ లో ఉన్న గూగుల్ ఫామ్ ని ఫిల్ చేయండి లేదా డిస్ప్లే అవుతున్న నెంబర్ కి కాల్ చేయండి. ధర్మో రక్షిత రక్షిత యద్భావం తద్భవతి. మీరు అడిగిన క్వశ్చన్ కరెక్టే అండి. బట్ నేనేమంటానంటే ఒక విత్తనం వేసాం మేడం, ఈ రోజే నాకు ఫ్రూట్ కావాలి, వస్తుందా? రాదు. ఎస్. ఎందుకు? టైం పడుతుంది. నేచర్లో కూడా ప్రతి వారికి కూడా ఇస్తుంది డెఫినెట్లీ. మీరు అన్నారు కదా కోటీశ్వర, డెఫినెట్లీ కోటీశ్వరులు అవుతారు మేడం, బట్ నీడ్ సమ్ టైం. అండ్ ఎట్ ది సేమ్ టైం చూడండి, అందరూ అనుకుంటారు బట్ మీకే ఎందుకు రావాలి? ఆ క్వశ్చన్ కనుక వచ్చినప్పుడు మన లోపల రావాల్సిన ఆన్సర్ ఏంటో తెలుసా? నేను వాట్ యూ వాంట్ కదా. లా ఆఫ్ అట్రాక్షన్ చాలా మంది ఏమనుకుంటారంటే వాట్ యూ వాంట్ అనుకుంటే ప్రతిదీ వచ్చేస్తుంది, నాకు ఇన్స్టెంట్గా రేపటి ₹1,00,00,000 అట్లా రావండి. లా ఆఫ్ అట్రాక్షన్ ఏం చెప్తుంది అంటే వాట్ యూ వాంట్ కాదు, వాట్ యూ ఆర్. అంటే నీకు ఏదైతే కావాలని కోరుకుంటున్నావు అది నీకు రాదు, బట్ నువ్వు ఏదైతే అవుతావు అంటే ఇక్కడ అర్హత అనేది ఉంది చూసారా, దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. అంటే మీరు అనొచ్చు రావాలంటే రావచ్చు అండి. ఎట్లా అంటే మీ ఫ్రీక్వెన్సీని పెంచుకున్నారు మేడం, ఇన్స్టెంట్ మీరు అన్నారు కదా, అలా తెచ్చుకోవచ్చు. ఆ కేపబిలిటీ ఉంది. సపోజ్ మీరు ఒక మంచి ప్రొడక్ట్ ఉన్నారు మేడం, అంటే ఫస్ట్ ఒక బెస్ట్ సర్వీసెస్ మీ దగ్గర ఉంది మేడం. ఆ బెస్ట్ సర్వీసెస్ ఒక వాల్యూ ఏంటో తెలుసా? 1 CR. మంచిగా ఒక డైమండ్ మీ దగ్గర ఉందండి, మీ ఇన్స్టెంట్ గా ఆ డైమండ్ అమ్మితే 1 CR వస్తుంది. మీరు ఏం చేస్తారు? ఇమీడియట్ గా దాన్ని సెల్ చేస్తారు. ఆ డైమండ్ ఏంటో తెలుసా? మన అంతర్గతంగా ఉన్న శక్తి. ఎవరైతే అంతర్గతంగా ఉన్నటువంటి డైమండ్స్ ని గుర్తించాలి మేడం. అంటే ప్రతి మనిషిలో కళ ఉంటుందని నేను నమ్ముతాను మేడం. అంటే 64 కళ అంటారు కదా, ఆ 64 కళలో ఏదో ఒక కళ మన లోపల దాగి ఉంటుంది. కానీ మన లోపల ఏ కళ దాగి ఉందనే మనం గుర్తించమట. చనిపోయే వరకు కూడా గుర్తించాడు. కొంతమంది అనుకుంటారు కళలు కంటూనే వెళ్ళిపోతారు, కానీ మర్చిపోతారు. అయితే సింపుల్ చెప్తున్నానంటే ఒక వ్యక్తి ఒక బాక్స్ పైన కూర్చున్నాడు మేడం. ఆ కూర్చున్న వ్యక్తి ఏమంటున్నారంటే ఇన్స్టెంట్గా నన్ను కోటీశ్వరులు చేయి, ఇన్స్టెంట్గా నన్ను కోటీశ్వరు, నాకు కోటీశ్వరులు అవ్వాలనుకుంటున్నాడు. యాక్చువల్లీ మీకు సీక్రెట్ తెలుసా? అక్కడి నుంచి లేచి ఆ కింద ఓపెన్ బాక్స్ చేస్తే అందులో వజ్ర వైడూర్యాలు డైమండ్స్ ఉన్నాయి. ఆ డైమండ్స్ ఏంటో తెలుసా? మన స్కిల్సే. మన స్కిల్ని ఎప్పుడైతే మనం ప్రాపర్గా ఉపయోగించుకున్నామో డెఫినెట్గా రిచ్ అవుతాం. సింపుల్గా చెప్పాలంటే మీ దగ్గర ఉన్న ఏదైనా ఒక ప్రొడక్ట్ లేదా సర్వీసెస్ ఏదైతే ఉందో క్వాంటిటీ ఆఫ్ ద పీపుల్కు క్వాలిటీ ఆఫ్ సర్వీసెస్ ఇవ్వాలి. అంటే మన దగ్గర ఉంటుంది మేడం. మీరు నిజంగా ఆలోచిస్తే మీరు మెడిటేషన్ చేయండి 1 hour 2 hours, ఆ 1 CR ఆఫ్ వాల్యూ మీ దగ్గర ఉంది కూడా ఉంది యాక్చువల్గా. కానీ అది వారు గుర్తించారు. అసలు నా లోపల 1 CR కదా మేడం, చాలా ఎక్కువ కూడా ఉంటుంది మన లోపల. కానీ ఎంతమంది వారు గుర్తిస్తారంటే చాలా మంది, తక్కువ మందే గుర్తిస్తారు మేడం. వారు మాత్రం ఎలా ఉంటారు సార్? కోటీశ్వరులుగా ఉంటారు. మిగతా వారు ఏం చేస్తారు సార్? అలాగే ఉంటారు. అంటే కిందున మన దగ్గర లోపల డైమండ్స్ వారు గుర్తించారు. అంటే ఎలా సార్, ఎలా గుర్తించారు మీకు డైమండ్స్ అంటే? మీరు ఇక్కడ చూడండి, నేను ఈ రాతిని పగలగొట్టడానికి 153వ దెబ్బతో సాధించగలిగాను. కానీ విజయం కూడా ఒక్క ప్రయత్నంతో సాధ్యపడదు, గెలిచే వరకు ప్రయత్నిస్తూనే ఉండాలి. చాలా మంది ఏమనుకో లాస్ట్ చూడండి 150 తాటప్పుడు ఆ రాకు బ్రోక్ అయింది మేడం. కింద లాస్ట్ ఎన్నో దెబ్బ మేడం? 153వ దెబ్బకు ఆ బ్రోక్ అయింది. కానీ అక్కడ నుంచి వచ్చిన జనాలందరూ ఏం చేస్తారు సార్? అది ఒక్క దెబ్బకే బ్రోక్ అయింది అనుకుంటాడు, కానీ దానికి ముందున్న 152 దెబ్బలు పడ్డాయి స్టోన్కు. కానీ ఎవరు అది చూడరు. మీరు సక్సెస్ అవుతారు చూసారా, ఆ సక్సెస్ అయిన రోజే మీ అందరికి వస్తుంటారు. కానీ మీరు సక్సెస్ అవ్వడం వెనుక ఎంతో మీరు కృషి చేశారు, మీరు ఎంతో ఇష్టపడ్డారు, మీరు ఎంతో సాధన చేశారు. బట్ సాధన ఎవరికి కనపడదండి. కానీ ఆ సక్సెస్ అయిన ఆ క్షణం ఉంటుంది చూసారా, ఆ క్షణాన్ని. ఇప్పుడు మీరు ఇందాక అన్నారు చూసారా, కోటీశ్వరులు అవ్వాలంటే అవ్వచ్చు. ముందుగా ఏం చేయాలంటే ఇన్బిల్ట్గా మనం ఏం చేయాలంటే ఏదైనా ఒక రంగాన్ని ఎంచుకోండి. ఆ రంగంలో బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ ఇవ్వండి మేడం. సో ఏదైనా ఒక రంగం తీసుకున్న తర్వాత అందులో బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ అయితే రిచ్ అవుతారా లేదా? ఒక సినీ రంగంలో తీసుకోండి, బెస్ట్ పర్సన్ కోటీశ్వరుడు కదా. రియల్ ఎస్టేట్ తీసుకోండి, కోచ్ కదా. అదే యాంకర్ తీసుకోండి, కోటీశ్వరులు కదా. అంటే ఒక ఫీల్డ్ తీసుకున్న తర్వాత కెమెరామెన్ తీసుకోండి, కోటీశ్వరులుగా. అంటే ఏదైనా ఒక రంగం తీసుకొని ఆ బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ అంటే సింపుల్గా ఆ పేరు చెప్పగానే, ఆ ఫీల్డ్ చెప్పగానే మీ పేరు రావాలి, మీ పేరు చెప్పగానే ఆ ఫీల్డ్ రావాలి. లైక్ క్రికెట్ అనగానే ఏ పేరు గుర్తుకొస్తుంది మేడం మీకు? సువర్ణ గారు చెప్పండి. సచిన్ టెండూల్కర్. అతను కోటీశ్వరుడు కదా. ఇప్పుడు ఈ జనరేషన్లో క్రికెట్ అనగానే ఎవరి పేరు గుర్తుకొస్తుంది? కోహ్లీ. కోటీశ్వరుడు కదా. ఓకే, డాన్సర్ అనగానే ఎవరు గుర్తుకొస్తుంది మీకు సినీ రంగంలో? శేఖర్ మాస్టర్. సరే, అతను కూడా చూడండి ప్రతి ఒక్కరు మేడం. హీరో ఎవరు గుర్తుకొస్తారు మేడం?
చిరంజీవి గారు. కోటీశ్వరుడే కదంటే ఎవరైనా ఒకళ్ళే మేడం. మనకి గుర్తుంచుకోండి, ఎవరైనా సరే వారి ఫీల్డ్‌లో గనక నంబర్ 1 పొజిషన్‌కి రీచ్ అయితే మాత్రం డెఫినిట్‌గా రీచ్ అవుతారు. మీరన్నారు చూసారా ఇన్‌స్టంట్ గాని, ఆ ఇన్‌స్టంట్‌గా వాళ్ళు బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ అయినప్పుడు వాళ్ళు ఇన్‌స్టంట్‌గా ఇట్లా అనగానే వాళ్ళు కోటీశ్వరులు అయిపోతారు మేడం. అంటే ఓకే. చేయాల్సింది సింపుల్ మేడం. ఒకటి ఏంటంటే వారి ఫీల్డ్‌లో గనక వాళ్ళు రాణించగలిగితే సక్సెస్ అవుతారు మేడం. ఓకే. సో, మరి మరొక్కసారి ఈ వీడియోలో మళ్ళీ క్లాసెస్ గురించి మాట్లాడుకుందాం విశ్వవిజయ్ గారు. థాంక్ యూ సో మచ్ అండి. క్లాసెస్ గురించి ఒకసారి తెలియచేయండి. అయితే మన క్లాస్‌లోకి నేను తెలియజేయడం కంటే ఒకసారి రిజల్ట్స్ కూడా చూపిస్తాను. ఇక్కడ మనం చూసినట్టయితే ఉషారాణి గారు ఉన్నారు కదండీ! హ్మ్. ఇక్కడ ఉషారాణి గారికి ఎలాంటి ఇల్లు చూసారా? గృహప్రవేశం మంత్ ఎండింగ్‌లో సార్. కొంతమంది అంటారు, "సార్ ఎంత కాస్ట్ సార్" అంటారు. అది చూడండి. ఎంతండి? నెక్స్ట్ గృహప్రవేశం మంత్ ఎండ్. మంత్ ఎండింగ్‌లో అని చెప్పారు. ఆ కాస్ట్ ఎంత చెప్పండి? మీ మీ క్లాస్ క్లాసెస్ వినడం వల్ల ఓన్ హౌస్ తీసుకున్నాను సార్. కాస్ట్ ఎంతండి? 1 CR. 1 CR. థాంక్ యూ యూనివర్స్. థాంక్ యూ సార్. గ్రేట్ మేడం. కంగ్రాచ్యులేషన్స్. ఇంకా మంచి రిజల్ట్స్. థాంక్ యూ యూనివర్స్. చూడండి ఇలాంటి రిజల్ట్స్ మీరు కూడా పొందాలనుకుంటున్నారా? అయితే డిస్‌ప్లే అవుతున్న నంబర్‌కి కాల్ చేసి వెంటనే రిజిస్ట్రేషన్ అవ్వండి. ఇప్పటికే మనం 100 బ్యాచ్‌లు కంప్లీట్ అయిపోయినాయి. ఇప్పుడు ఫాస్ట్‌గా వెళ్తున్నాం. ఇప్పుడు మేము అందరిని కూడా తీసుకోవట్లేదు. ఓన్లీ ఫ్యూ మెంబర్సే తీసుకుంటున్నాం. సో, మీకు ఎన్రోల్ అవ్వాలనుకుంటే మాత్రం మీరు డిస్‌ప్లే అవుతున్న నంబర్‌కి కాల్ చేసి మీరు ఎన్రోల్ అవ్వచ్చు లేదా గూగుల్ ఫార్మ్ ఫిలప్ చేయొచ్చు. థాంక్ యూ సో మచ్. సర్వే జన సుఖినో భవంతు. సమస్త లోకా సుఖినో భవంతు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ విశ్వవిజయ్ గారు. సచ్ ఏ లవ్లీ ఇంటరాక్షన్ విత్ యూ. ప్రతిసారి ఏదో ఒక మోటివ్‌తో మోటివేషన్ చేస్తూనే ఉంటారు. సో, ఇప్పుడు ఆల్మోస్ట్ ఈ స్టూడియోలో ఉన్న వాళ్ళే చాలా వరకు మీ మాటలకి మోటివేట్ అయిపోయారు. అండ్ వీడియో చూస్తున్న వాళ్ళు కూడా మిమ్మల్ని కమ్యూనికేట్ చేయాలి. మీ క్లాసెస్‌లో జాయిన్ అవ్వాలి. మంచిగా లైఫ్‌లో సెటిల్ అవ్వాలని మనస్ఫూర్తిగా మరొకసారి నేను సుమన్ టీవీ నుంచి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. థాంక్ యూ సో మచ్. ఫస్ట్ మా హస్బెండ్ నాతో ఇంట్లో గొడవ చేస్తుంటూ ఉండేవాళ్ళు ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చే లోపల. ఫస్ట్ తన మీద అనుకున్నాను. ఈ రోజు ఆఫీస్ నుంచి వచ్చి ఎంత రిస్క్ లో ఉన్నా సరే నవ్వుతూ స్మైలీతో నాతో స్పెండ్ చేస్తున్నారు. నేను మీకు పరిచయం అయిన దగ్గర నుంచి నేను డైలీ మార్నింగ్ క్లాస్ వింటూ ఉంటాను సార్. అంటే మాకు హోమ్ మేకర్ కదా, కుకింగ్ పని ఉండటం వల్ల నేను ఏదో ఒక టైం అంటే నైట్ కంపల్సరీ చేసుకొని కొనుక్కుంటాను సార్. అట్లా టైంలో నేను నా గోల్డ్ అనేది బ్యాంక్ లో ఉంటే ఆ గోల్డ్ బయటకు వచ్చింది సార్. వచ్చింది హ్యాపీగా ఉంది సార్. నా కారు ఫైనాన్స్ లో ఉంటే అది గొడవలు అయ్యి ఇష్యూ లాక్కెళ్లారు. అది మళ్ళీ తిరిగి వాళ్ళే తీసుకొచ్చి నాకు ఇచ్చేళ్ళారు సార్ నా కారు. చాలా హ్యాపీగా ఉంది సార్. సార్ ఫైనాన్షియల్ గా కొంచెం ఇబ్బందిలో ఉండింటి సార్. నేను నవంబర్, అక్టోబర్ నుంచి నాకు డబ్బులు రావాల్సి ఉండిండే. అయితే మీ క్లాస్ విన్న 1 మంత్ లోపే వచ్చినాయి సార్ నాకు అవి. క్లాస్ వినబట్టి కూడా 2-3 మంత్స్ అవుతుంది సార్. ఇంకా కంటిన్యూ చేయాలని ఉంది. రీసెంట్ గా సార్ 15 డేస్ అవుతుంది నాకు ప్రమోషన్ కూడా వచ్చింది సార్. మా బ్యాచ్ లో ప్రమోషన్ వచ్చిన సింగిల్ ఉమెన్ ని నేనే సార్ మెరిట్ ప్రకారంగా. అన్ని కూడా కలిసి వచ్చినాయి సార్. ఈ విశ్వం నాకు మీరు గురువుగా దొరికినందుకు, విశ్వం క్లాసెస్ నేను వింటున్నందుకు చాలా చాలా కృతజ్ఞతలు సార్. డే బై డే నాకు క్లాస్ అటెండ్ అయిన దగ్గర నుంచి ప్రతిదీ ఇంక్రీజ్ అవుతుంది. అది మీ అందరికీ తెలిసిన విషయమే. ఎందుకంటే ఎప్పటికప్పుడు అన్ని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాను. ఇంకొకటి ఏంటంటే సైట్ ఒకటి అనుకున్నాం సార్. అది ఆల్మోస్ట్ ఇవాళ అక్కడికి వచ్చి వెళ్తున్నాను. అది కూడా ఓకే అయిపోయింది. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. కంగ్రాచులేషన్స్ అండి సుధారాణి గారు. మీరు మరిన్ని ప్రాపర్టీస్ తీసుకోవాలి. మరింత గ్రోత్ అవ్వాలని కోరుకుంటున్నామండి సుధారాణి గారు. నేను ఎన్నో ధ్యానాలు చూసినాను కానీ మీ ధ్యానం నాకు రిజల్ట్ కనపడింది సార్. అమ్మా నాన్నని కలపడం ఒకటి. నా కూతురికి బుక్స్ తీసుకోవడానికి కూడా డబ్బులు లేదు. ఎలా అంటే 10,000 ఎట్నుంటి వచ్చిందో కూడా తెలియదు సార్. ప్లస్ నైట్ వచ్చేసి నాది తాలిబట్టు చైన్ పెరిగిపోయింది సార్. అది ఎలా చేపించుకోవాలా, డబ్బులు లేదు అని నేను ఆలోచిస్తా అంటే పోయి హ్యాండ్ బ్యాగ్ ఓపెన్ చేస్తే దాంట్లో 50,000 కట్ట కనపడింది సార్. నాకైతే చాలా ఆనందంగా ఉంది సార్ మీరు నా జీవితంలోకి రావడానికి. మీకు విశ్వానికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను సార్. మీరు చాలా జనరస్ గా డబ్బుకు ఆశపడకుండా ఎన్ని కన్సెషన్స్ ఇచ్చి ఇంత మందిని పిలుస్తున్నారంటే నాకు నిజంగా ఎంతో సంతోషంగా ఉంది. మీరు తొందరగా పాన్ ఇండియా లెవెల్కి వెళ్ళాలని, అన్ని లాంగ్వేజెస్ వాళ్ళు మీ వల్ల ఇదే మాదిరిగా లాభం పొందాలని, మీరు చాలా గొప్పవారు అయిపోవాలని మనస్ఫూర్తిగా మిమ్మల్ని కోరుకుంటున్నాను నేను. సార్ మీ క్లాస్ కు వచ్చాక మేము చాలా అభివృద్ధి చెందాం సార్. మా ఇల్లు కళని మేము నెరవేర్చుకున్నాము. ఫస్ట్ లో మాకు ఇల్లు కట్టాలంటేనే కొంచెం ఇబ్బందిగా ఉన్నా సార్. ఆర్థిక పరంగా సార్ చాలా అడుగా ఉన్నా సార్. ఒక్కసారిగా 20 లక్షలు క్లాస్ వచ్చాక మేము చాలా చూడని మిరాకిల్స్ మొత్తం చూస్తున్నాం సార్. చాలా సంతోషం. మీకు మా చేత కోటి కృతజ్ఞతలు సార్. మీ క్లాస్ వింటే మేము మర్చిపోతాం సార్ మమ్మల్ని మేమే. థ్యాంక్ యూ సో మచ్ అండి వరలక్ష్మి. అందరూ కూడా కంగ్రాట్స్ అండి. వాళ్ళు ఇల్లు కట్టుకున్నారు, చాలా హ్యాపీ అండి. సో అందరూ కూడా ఒకసారి క్లాప్స్ తో చెప్పండి. అందరూ కూడా క్లాప్స్ తో చెప్పాలండి. ఎప్పుడైనా మనం సక్సెస్ అయిన వాళ్ళు చూస్తే మన డాక్టర్ కూడా క్లాప్ కొడుతుంది చూసారా. మీరు మరింత సక్సెస్ అవ్వాలి. ఓకే, మళ్ళీ మీరు ఏది అనుకుంటుంది అచీవ్ అయిన వరకు నేను ఉంటానండి. మీరు ఇక్కడే ఉంటారు, నేను వెళ్ళను. మనం అందరం కలిసి మనం అనుకున్న లక్ష్యాలన్నీ సాధించాలండి. ఓకే రైట్. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.